మంచిర్యాల ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విమర్శలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని దివాకర్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యేకు భయపడి ప్రశ్నించిన వారిపై అధికారులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వయంగా జంక్షన్లు ఇది తక్కువ చేస్తామని స్వయంగా మాట్లాడితే దాన్ని కూలగొడితే అధికారులు తప్పులు లేదు. ఇన్ని చేస్తుంటే చెప్పండి. అక్కడ గుట్టలు మాయమైపోయినాయి. స్వయంగా వాళ్ళు ఇచ్చారు. నేను అక్కడ హైదరాబాద్లో కంప్లైంట్ చేశాను. ఇలా పార్టీ అండగా ఉంది. ఇలా డెఫినెట్గా పార్టీ అన్ని సందర్భాల్లో మేము ఇవాళ మా వాళ్ళు ఇంత తప్పుడు కేసు పెడతాంటే మేము మాకు కష్టమైనా ఇబ్బంది అయినా నష్టమైనా మేము మ్యాక్సిమం దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. ఇవాళ కాపాడుకుంటాం మేము. కానీ 3 నెలల తర్వాత ఇలా కాంగ్రెస్ ఎవరు కాపాడు రాసి పెట్టుకోరు. ప్రభుత్వం పోతుంది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఇక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ ఇక్కడ ఉండేది గులాబీ పార్టీ, గులాబీ జెండనే, మళ్ళీ మేమే తప్ప ఇక్కడ ఎవరు ఉండరు. అంటే ఎమ్మెల్యే అయితే కూలగొట్టుడేనండి. ఎమ్మెల్యే అయితే కూలగొట్టిన ఆర్డర్ చూపెట్టుకున్నాడు. ఇవాళ జిల్లా యాంత్రాంగం కూలగొట్టిన ఆర్డర్ చూపెట్టుకున్నాండి. మెడికల్ డిపార్ట్మెంట్ లేదు, ఆర్ఎండ్బీకి లేదు, మున్సిపాలిటీ ఒకటి పట్టుకు లెటర్ పంపించా. వాళ్ళు కూలగొట్టలే అన్నారు. డెఫినెట్గా మరొకసారి చెప్తున్న అధికారులకు, ఏదో మేము వేరే భాష వాడం, మంచి భాష వాడుతున్నాం. ఎంతటి పెద్ద అధికారి అయినా ఈ పీరియడ్లో జరిగిన అన్ని రికార్డు మా దగ్గర ఉన్నాయి. మొత్తం టోటల్లీ ఇవన్నీ మొత్తం మళ్ళీ అన్నట్టు దరఖాస్తు పెట్టిస్తాం. ఈ 2 అధికారులు ఇలా గుట్ట మాయమైనా, ఇది గొలగొట్టినా, 2000 టిప్పర్లు అక్కడ ఇసుక తీసినా, ఇవన్నీ అప్పుడు అధికారం మీద చేరదా?